కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధాని అమరావతి పనులు స్పీడ్ అందుకున్నాయి. ఇటీవలే ప్రధాని మోడీ కూడా వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉంటే తమ 5 ఏళ్ల హయాంలో రాజధాని పనులను పక్కన పెట్టిన మాజీ సీఎం జగన్ ఇప్పుడు మంగళగిరి బాధ్యతలను ఆళ్ల రామకృష్ణారెడ్డికి అప్పగించి ఆయన ద్వారా అమరావతి విషయంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాజధాని అమరావతిని ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకుంది కూటమి ప్రభుత్వం. 3 ఏళ్లలోగా పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. ఇందుకు కేంద్రం కూడా ఫుల్ సపోర్ట్ అందిస్తోంది. దీంతో రాజధాని అమరావతి పనులు ఫుల్ స్వింగ్లో సాగుతున్నాయి. అయితే వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తోంది. గత 5 ఏళ్లలో పనులను పూర్తిగా నిలిపివేసిన వైసీపీ ఇప్పుడు కూటమి చేస్తున్న అభివృద్ధి పనులను కూడా అడ్డుకునేలా వ్యూహాలు రచిస్తోందట. ఇందులో భాగంగానే అమరావతి రైతులు అసంతృప్తితో ఉన్నారని, వారికి న్యాయం చేయకుండానే మళ్లీ భూముల సేకరణకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు క్యాపిటల్ ఏరియా ముంపు ప్రాంతమని, అలాగే భద్రతాపరంగా కూడా ఇబ్బందులొస్తాయని ప్రచారం చేస్తున్నారట. ఇంకోవైపు అమరావతి నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్లపైన కూడా విమర్శలు చేస్తున్నారు. ఇలా అమరావతి విషయంలో లోటుపాట్లను పట్టుకోవాలంటే స్థానికంగా స్ట్రాంగ్ లీడర్ ఉండాలనే యోచనలో ఉందట వైసీపీ అధిష్టానం. గతంలో అంటే 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో ప్రతి చిన్నదాన్ని ఇష్యూగా చేసి మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టుల ద్వారా కేసులు వేసి మరీ పోరాడేవారు. ఇక 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీనిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో 2024 ఎన్నికల్లో ఓటమి పాలవడానికి ఇది కూడా ఓ కారణమైందనే అభిప్రాయం ఉంది. ఇదిలా ఉంటే 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రాజధాని అమరావతి కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. అయితే కొంతమంది రైతులను రెచ్చగొట్టిన వాళ్ళ కోర్టులో పిటిషన్లు వేయించారని చెప్తారు. దానివల్ల వైసీపీ రాజకీయంగా కొంత లబ్ధి పొందిందని కూడా అంటుంటారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు సీఎం అయ్యారు. ఆయన తన కలల రాజధానిని నిర్మించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే ఈసారి కూడా రాజధాని అమరావతిని అడ్డుకోవాలనే దురుద్దేశంతో సరిగ్గా అంతకుముందు ఫార్ములానే ఇప్పుడు కూడా ఎంచుకోవాలని చూస్తోందట వైసీపీ. అందుకు సరైన వ్యక్తిగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని వాడుకోవాలని అనుకుంటోందట. స్థానిక నేతగా అక్కడి పరిస్థితులపై ఆయనకు అవగాహన ఉంటుందని, పైగా దాన్ని ఆయన స్ట్రాంగ్గా ఫోకస్ చేస్తారని భావిస్తోందట హైకమాండ్. అందుకే మరోసారి ఆయన్ను ముందు పెట్టి అమరావతిపై తప్పుడు ప్రచారం చేయడానికి వైసీపీ రెడీ అవుతోందట. అయితే ఆళ్ల రాజకీయాల పట్ల విరక్తితో ఉన్నారు. ఆయనకు 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. మాజీ ఎమ్మెల్యే కమల కుమార్తెకు టికెట్ ఇస్తే దారుణంగా ఓడిపోయారామె. ఇక ఆళ్లను సత్తెనపల్లికి షిఫ్ట్ చేస్తారన్న వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. దాంతో ఆయన ఎందుకొచ్చిన రాజకీయం అని భావించి తన పని తాను చేసుకుపోతున్నారట. అయితే ఇప్పుడు ఆయనకే మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించి ఆయన ద్వారా అమరావతి విషయంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్నది వైసీపీ ప్లాన్గా ఉందని చెప్తున్నారు. ఇదిలా ఉంటే 2019లో లోకేష్ పై గెలిచిన ఆళ్లకు మంత్రి పదవి ఖాయమంటూ జగన్ ఈ ప్రాంత ప్రజలకు హామీ కూడా ఇచ్చారు. దీంతో మంగళగిరిలో అభివృద్ధి ఏ స్థాయిలో ఉండబోతుందో అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కనిపించింది. అయితే అంచనాలు ఆ స్థాయిలో ఉంటే అక్కడ జరిగింది మాత్రం శూన్యం. జగన్ సీఎం కాగానే మంగళగిరిలో ఉండవల్లి ప్రాంతంలో ప్రజావేదికను కూల్చివేసి అక్కడి నుంచే తన విధ్వంసానికి తెరతీశారు. ఈ కూల్చివేతను స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కేనే దగ్గరుండి పూర్తి చేశారు. అక్కడి నుంచి ఇష్టారాజ్యంగా ప్రవర్తించి అమరావతి రాజధానిని నిరుపయోగంగా మార్చేశారన్న ఆరోపణలున్నాయి. స్థానిక ప్రజల సమస్యలను కూడా పట్టించుకోకుండా అధికారంలో ఉన్న 5 ఏళ్లు అధినేత మెప్పు కోసమే పనిచేసి స్థానికుల ఆగ్రహానికి గురయ్యారు ఆళ్ల. దాని ఫలితమే 2024లో కనీసం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కూడా కోల్పోయారు. ఇక 2024 ఎన్నికల్లో లోకేష్కు తిరుగులేని విజయం కట్టబెట్టారు మంగళగిరి ప్రజలు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న లోకేష్ నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారికి అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. ఇటు స్థానిక ఎమ్మెల్యేగా కూడా తన నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చుకుంటూనే మిత్రపక్ష పార్టీల నాయకులను కూడా కలుపుకుంటూ ముందుకెళ్తున్నారాయన. మంగళగిరి అభివృద్ధి పట్ల లోకేష్ దూకుడు చూసినా, ఇక్కడి ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన నిబద్ధత గమనించినా ఇక మంగళగిరిపై వైసీపీ పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందేనన్న అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది. మరి ఈ పరిస్థితుల్లో ఆళ్లకు మంగళగిరి బాధ్యతలు అప్పగించాలన్న జగన్ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.